కాళేశ్వరం, శనీశ్వరం ఈ రెండు మాటలు ఇప్పుడు తెలంగాణ సోషల్ మీడియా వర్గాల్లో తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి. కాళేశ్వరాన్ని కట్టిన ఘనత కేసీఆర్ దైతే రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి శనీశ్వరంగా తయారయ్యారని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. కాళేశ్వరం, శనీశ్వరం ప్రాస బాగుండటమే కాకుండా రాష్ట్ర దుస్థితికి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు అది నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. కాళేశ్వరానికి నీళ్లివ్వకుండా ఆపడం వెనక రేవంత్ రెడ్డి భారీ కుట్ర దాగున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు 4-5 గంటల్లోనే జనంలోకి బాగా వెళ్లిపోయాయి. కన్నెపల్లి పర్యటన సందర్భంగా కేటీఆర్ ఒక సుదీర్ఘ లాజిక్ ను బయటపెట్టారు. మేడిగడ్డకు మరమ్మత్తు చేయిస్తే నీళ్లివ్వాలని, చివరకు పంట కొనుగోలు చేసి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే మేడిగడ్డ రిపేర్లు ఆపేశారని కేటీఆర్ ఆరోపిస్తే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. మెచ్యూరిటీగా రాజకీయాలు చేసే కేటీఆర్ ఇప్పుడు సరైన గేమ్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. వారం రోజుల పాటు కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే ఊరూరా నీళ్లు పారిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మేడిగడ్డకు రిపేర్లు కూడా చేసి చూపిస్తామని సవాలు చేశారు. రేవంత్ రెడ్డి భయపడాల్సిన పని లేదని, ఆయన సీఎం పదవి పదిలంగా ఉంటుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుంటే తక్షణమే పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలని, లేని పక్షంలో 50,000 మందితో వచ్చి తామే కన్నెపల్లి వద్ద పంపులను ఆన్ చేస్తామని కూడా కేటీఆర్ హెచ్చరించారు. దాంతో ఇప్పుడు తమ కుట్ర మామూలు జనానికి కూడా అర్థమైపోయిందని గ్రహించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులకు దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. కేటీఆర్ లాజిక్ కు ఒక అర్థం ఉంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. వర్షాలు సరిగ్గా పడటం లేదు. పంటలు వేసే పరిస్థితి అస్సలు రావటం లేదు. 1-2 చోట్ల విత్తనాలు వేసినా అవి ఎండిపోతున్నాయి. పైగా ఇప్పుడు యూరియా సమస్య వచ్చి పడింది. యూరియా యాప్ తో దిక్కులేని స్థితిలోకి రైతులు నెట్టబడ్డారు. నీళ్లు వదలటం లేదు, యూరియా ఇవ్వటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు పేద, అల్పాదాయ, కార్మిక, కర్షక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. రేవంత్ పాలనలో సామాన్యులు పడుతున్న బాధలను ఆయన పూసగుచ్చినట్లుగా వివరిస్తున్నారు. ప్రాజెక్టులు దెబ్బతినటం కొత్తేమీ కాదు. చైనా లాంటి దేశాల్లో కూడా భారీ ప్రాజెక్టులకు గండ్లు పడ్డాయి, అడ్డుగోడలు కూలిపోయాయి. అలాగని అక్కడ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు దిగి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయలేదు. మరమ్మతులు చేసి నీరు పారించారు. తెలంగాణలో కూడా అదే పని జరగాల్సి ఉండగా సీజన్లకు సీజన్లే సమయం వృధా అవుతోంది. తెలంగాణకు కేసీఆర్ ఇచ్చిన కాళేశ్వరం అనే వరాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజ్ ను సరిచేయటం పెద్ద కష్టమేమీ కాదని తెలిసినప్పటికీ దాన్ని అలా వదిలేస్తే ఎన్నికల అంశం అవుతుందని రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అది కరెక్ట్ కాదని, భేషజాలు మరిచి రైతులకు నీళ్లివ్వాలని బీఆర్ఎస్ వాదిస్తూ రేవంత్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతోంది.